ముంగటికి రా, తర్వాత ముంగటికి ఎలాంటి పువ్వులు వస్తాయి? అప్పుడు మేము పరలోక రాజ్యంలో శాశ్వతంగా జీవిస్తాం. హల్లెలూయా. వాక్యం వింటున్న మీరు కూడా మంచి జ్ఞానవంతులు, కింద కూర్చున్న వారు జ్ఞానం లేరు అని అనుకోవడం చేశాయి. ఈ తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. నువ్వు ఎన్నేళ్ళు సేవ చేసేది ముఖ్యం కాదు, ఎంత పెద్ద చర్చ ఉండేది నీకు ముఖ్యం కాదు. నీది బాడిగ చర్చ, అసలు చర్చ లేదా? చిన్న ఇంట్లో గుడిసెనా, ఒక రూములో కలుసుకుంటున్నావా? నీ చర్చ మనసులో తక్కువ ఉన్నారా? యేసు ప్రభు అని నిన్ను అడగలే ఆ మాటలు. యేసు నేను ఏమడిగాడు తెలుసా? నేనేమడనగా నీ పరిశుద్ధత కోరాడు యేసయ్యా. హల్లెలూయా. ఏం కోరాడండి ఆయన? పరిశుద్ధత కోరాడు. పరిశుద్ధత లేకుండా ఎవరా కానీ ప్రభువును చూడలేవు. అందుకే మహాత్మా గాంధీ గారికి ఇష్టమైనటువంటి అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం. అక్కడ కింది వచ్చిన వాళ్ళు మాట్లాడుతాడు. 8-11 వచ్చిన ఏంటంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. చదువు చూస్తావా? నేను క్యాపిటల్స్ వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు చాలా బాగా చెప్తున్నారు అనేది ఇప్పుడు కాదు. నా పరిశుద్ధత నిన్న ఉన్న పరిశుద్ధత కాదు నాకు కావాల్సింది. అను దినము నాకు పరిశుద్ధత కావాలి. ఆమేన్. నా మట్టుకు నేను చెప్తున్నాను. యోసేపు ఉన్నాడు. యోసేపు ఏ చర్చికి వెళ్ళాడో మనకు తెలియదు, ఏ పాస్టర్ గారు ఆయనకు బాప్తిసం ఇచ్చాడో మనకు తెలియదు. కానీ యోసేపు జీవితం ఎలాంటిదనగా, ఆయన పేరు చెప్పగానే యోసేపు గారి ఫలించాడు కొమ్మ. పొయ్యి వేసుకొని వచ్చేవాళ్ళు కావాలా? ఎవరు పోతారు? నేనే పోవాలి. దొరుకుతాయి సప్లైస్. ఆటో కావాలి. ఎట్లా పోదాం? ఒక గంట ఉంటే అయిపోతుంది. హలో where are you? Today you are going to worship? నువ్వు ఈరోజు ఆరానికి వెళ్తున్నావా అంటే, అవునండి వెళ్తున్నాను. అవునా, నేను కూడా వస్తాను. చాలా మంది చర్చికి వచ్చి వారు ఏం చేస్తారు కనుక, అమ్మకు తెలియకుండా, నాయకు తెలియకుండా, పాస్టర్ గారికి తెలియకుండా ఏం చెప్పండి మీరు? ఆ జాబితాలో మీరు ఎవరు ఉండకూడదు. నువ్వు పచ్చని వలవ చెట్టు అయితే యోసేపు ఎలా జీవించాడు దేవుడులాగా? ఆయన తెల్లటి పూలు వచ్చాయి, అందమైన పూలు వచ్చాయి, పవిత్రమైన పూలు వచ్చాయి. ఈ పవిత్రమైన పూలు గిల్లి వేయటానికి అనేకులు కూడా తలంపులు వస్తూ ఉంటాయి. అయితే నువ్వు కాపాడుకుంటే చాలా మేలు. ఇనుము ఇరగనేమి మారు ముమ్మారు, ఇనుము ఇరగనేమి మారు ముమ్మారు, కాచి ఎత్తువే కమ్మరీడు, మనసు ఇరగనే మరి ఎంత సులభమా? ఇవన్నీ కూడా ప్లాస్టిక్. ఏంటమ్మా? ఈ ప్లాస్టికే వాళ్ళు చాలా జ్ఞానవంతులు తయారు చేసేవారు. ఇది ఎప్పుడు పెట్టినా ఇట్లే ఉంటుంది. ఎక్కువ రెండు కడిగి పెడితే ఇట్లా ఉంటుంది. కానీ నిజమైన ఫ్లవర్ ఈ రోజు ఉండదు, మాడిపోదు. అది వాడిపోదు. వర్షం పడ్డ ఎండ వచ్చేసి. నువ్వు నిజమైన పువ్వు అయితే వాడిపోకుండా జీవించాలంటే యోసేపు ఎలా జీవించాడు? ఒలివ యొక్క కొండకు, ఒలివ యొక్క ఆ చెట్టుకు తెల్లటి పుష్పాలు ఇచ్చినప్పుడు ఆ పుష్పాన్ని బాగా కాపాడుకున్నాడు ఆయన. ఆయన ఎవరి కాలంలో తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు.